హలో మైక్ చెక్. ముందుగా సజీవుడిగా బలపరిచి నన్ను మీ ఎదుట నిలబెట్టిన దేవాది దేవునికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి సంఘ కాపరి స్వామిలయ్య గారికి, అలాగే వేదిక ఉన్నటువంటి సంఘ పెద్దలకు, దైవ సేవకులకు కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. మరి క్రిస్మస్ నిమిత్తము కూడి వచ్చినటువంటి సంఘస్థులకు, విశ్వాసులకు, బంధుమిత్రులకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలండి. మరి విలువైన సమయానికి చేరి ఉన్నాం. నాకు ఇచ్చినటువంటి సమయం 45 నిమిషాల లోపు ముగించమన్నారు కాబట్టి నా యొక్క అంశాన్ని, ప్రసంగాన్ని 45 నిమిషాల్లో నేను ముగిస్తాను. కాకపోతే మీరందరూ కూడా నాకు సహకరించాలి. మీరందరూ కూడా ఎటువంటి అల్లరి లేకుండా నిశ్శబ్దంగా మీరు నా మాటలు వినాలి. మరి రెండవసారి మీ మధ్యకు రావటం జరిగింది. మరి ముందుగా ఉపవాస ప్రార్థన కూడికల్లో ఒకరోజు వర్తమానాన్ని అందించడం జరిగింది. మరి ఈ యొక్క క్రిస్మస్ సందేశం రెండవసారి మీ మధ్యకు రావటం జరిగింది. మరి మొదటిగా మీ మధ్యకు రావటం, మీలో చాలామంది నా యొక్క వర్తమానాన్ని విన్నారు. ఒకసారి ఆ యొక్క దినాన్ని మీలో ఎందరూ నా వర్తమానాన్ని విన్నారో ఒక్కసారి చెయ్యి ఎత్తి చూపిస్తారండి. ఆ యొక్క ఉపవాస ప్రార్థన కూడికల్లో నా యొక్క వర్తమానాన్ని 3వ రోజు మీరు విన్నారు. మంచిదండి. ఎందుకు అడిగానంటే ఒక బలమైన కారణం ఒకటి ఉంది. ఏంటా కారణం అంటే, నిజానికి నేను ఎక్కువగా బయట ప్రసంగాలు వెళ్ళడానికి ఇష్టపడిన విషయం మీకు తెలుసు. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి జ్ఞానం చొప్పున బైబిల్ కాలేజీలోనే సేవను కొనసాగిస్తూ ఉన్నాను. ఎవరైనా బలవంతం చేస్తే తప్ప ఎక్కడికి బయటికి వెళ్ళను. మరి ఆ రోజు కూడా సిస్టర్ సునీత గారు బలవంతం పెడితే తప్పక వచ్చాను. వచ్చినప్పుడు అమ్మని అడిగాను, నేను సిస్టర్ని అడిగా, వాక్యం వింటారా అని అడిగాను. నిజంగా ఆ అమ్మాయి ఏమన్నదంటే, చాలా బాగా వింటారు అని సమాధానం చెప్పింది. మరి నిజంగా ఆ రోజు నా యొక్క వర్తమానాన్ని మీరు ఎంత బాగా విన్నారంటే, చాలా జాగ్రత్తగా, అసలు ఎవరు లేవకుండా, అల్లరి చేయకుండా ప్రతి ఒక్కరూ చాలా బాగా మీరు విన్నారు. చాలా సంతోషమైతే వేసింది నాకు. మరి రెండవసారి కూడా మీ మధ్యకు రావటానికి గల కారణం అదే. మీరు బాగా వింటున్నారు అనే ఉద్దేశంతో మరొక అవకాశాన్ని మీకు ఇవ్వడం జరిగింది. రయ్య గారు ఫోన్ చేసిన వెంటనే కాదనకుండా మరి వస్తానని మాట ఇవ్వడం జరిగింది 2 నెలల క్రితమే. మరి దయచేసి శ్రద్ధగా నా మాటలు వినాలి. 40 నిమిషాల్లో నా మాటలు ముగిస్తాను. క్రిస్మస్ అనగానే క్రైస్తవ ప్రపంచంలో సంతోషకరమైనటువంటి దినాలు. ఎంత సంతోషం అంటే, క్రైస్తవ జీవితంలో ఎన్నో పండుగలు మనం చూస్తున్నాం. ఏ పండుగలో కూడా ఇటువంటి వాతావరణం ఉండదు. కేవలం ఈ క్రిస్మస్ పండుగ అంటే డిసెంబర్ 1 నుండి 31వ చివరి తేదీ వరకు కూడా ప్రతి గృహంలో, ప్రతి సంఘంలో ఒక పండుగ వాతావరణం అనేది మనం చూస్తున్నాం. ఏంటి పండుగ వాతావరణం అనగానే క్రిస్మస్ అనగానే క్రీస్తు యొక్క జన్మదినం. క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన పుట్టినరోజును ఒక వేడుకగా మనం చేసుకుంటున్నాం. అయితే ఒక విషయం గమనించండి. మీ కుటుంబాల్లో మీ కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా పుట్టినరోజు జరిగినప్పుడు క్రొత్త బట్టలు మీరు కొనుక్కుంటారా, లేక ఆ పుట్టిన పాప కొంటారా? వెరీ గుడ్. కేక్ మీరు కోస్తారా, లేక బర్త్డే పాప కోస్తారా? చెప్పాలి. నా మాటలు వింట అర్థమవుతున్నాయి నా మాటలు మీకు? లైటింగ్ అసలు నాకు ఎవరు కనబట్టలేదు. లైటింగ్కి కరెక్ట్గా ఫేస్ని. కానీ ఈ యొక్క బర్త్డే ఎలా ఉంటుందంటే, క్రిస్మస్ పండుగ పుట్టినరోజు ఆయనది, కానీ సంతోషపడేది ఎవరు? మనం. ఆ సంతోషానికి మూలం యేసుక్రీస్తు ప్రభువారు కదండి.
నిజంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి చివరి వరకు పండుగ వాతావరణం. ఇంటిని అలంకరించుకోవటం, కొత్త బట్టలు కొనుక్కోవటం, బంధువులు రావటం, ఎంతో సంతోషపడుతూ మనం ఉంటాం కదండి. మరి నా యొక్క అంశాలకు నేను వెళ్తాను. ఆ సంతోషాన్ని మనకు జీవితాంతం కొనసాగాలంటే దేవుని మాటలు మన జీవితంలో అలవరుచుకోవాలి. ఏదో ఒక నెల కాదు సంతోషం, కేవలం పండుగ దినాల కాదు సంతోషం. ఈ సంతోషం జీవితాంతం ఉండాలంటే దేవుని యొక్క మాటలు, ఈరోజు నా ద్వారా వినబడబోతున్నటువంటి మాటలు మీ జీవితంలో అలవరుచుకుంటే మీ బ్రతుకు దినములన్నీ కూడా సంతోషంగా మీరు ఉండగలరు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వినాలి, మనసు పెట్టి వినాలి. వాక్యం అనగానే సాతాను గలిబిలి చేస్తూ ఉంటుంది, అయినా సరే మీరు తప్పక వినవలసిందిగా కోరుతున్నాను. క్రిస్మస్ అనగానే కొన్ని వస్తువులు మనకు బాగా గుర్తుండిపోయాయి. క్రిస్మస్ అనగానే కొన్ని వస్తువులు మనకి బాగా అలవాటైపోయాయి. అందులో మొదటిగా స్టార్ కదండి. క్రిస్మస్ రాబోతుంది అనగానే వెంటనే మన చూపు వెళ్ళేది దేని వైపు తెలుసా? స్టార్. ఆ నవంబర్ మాసం ఎండ్ అవుతున్నప్పుడు, ఇదిగో డిసెంబర్ మాసం వస్తుంది, డిసెంబర్ 1వ వారంలో నేను స్టార్ నిలబెట్టుకోవాలని షాప్కి వెళ్ళి చక్కగా అందంగా ఉన్నటువంటి ఒక స్టార్ కొనుక్కుని తెచ్చుకుని ఇంటి మీద అలంకరించుకోవడం మనం చూస్తుంటాం. ఇంకా స్టార్ తర్వాత మనకు కనబడేది ఏంటంటే స్టేజ్ మీద ఉన్నటువంటి ఒక ట్రీ కదండి. స్టార్ తర్వాత మనం ఎక్కువగా చూసేది క్రిస్మస్ ట్రీ. ఇంకా ఈ మధ్యన పశువుల పాకలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి, అవునా కదా? ఇంటికో పశువుల పాక, వీధికో పశువుల పాక, సంఘానికి ఒక పశువుల పాక. అంటే క్రైస్తవ పండుగ వాతావరణంలో మనం ఎక్కువగా గమనించేది ఒక స్టార్ గమనిస్తున్నాం, ఒక క్రిస్మస్ ట్రీని గమనిస్తున్నాం, ఒక పశువుల పాకను గమనిస్తున్నాం కదండి. ఈరోజు నా యొక్క వర్తమానం ఏమిటంటే, ఆ స్టార్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి, ఆ స్టార్ వెనుక ఉన్నటువంటి దేవుని ఉద్దేశం ఏమిటి, ఆ క్రిస్మస్ ట్రీ వెనుక ఉన్నటువంటి దేవుని ఉద్దేశం ఏమిటి, పశువుల పాక వెనకాల ఉన్నటువంటి దేవుని ఉద్దేశం ఏమిటి, ఈ 3 విషయాలు మీకు అందించి నా యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. మరి ముందుగా స్టార్ గురించి మనం ఆలోచన చేద్దాం. స్టార్, ఈ స్టార్ విషయంలో క్రైస్తవ భక్తి జీవితం ఎలా ఉందంటే, ఇదిగో పలానా సంఘం వారు, పలానా చర్చి వారు ఇదిగో ఒక రకమైన స్టార్ పెట్టారు, అందంగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా అందంగా ఉన్నటువంటి స్టార్ని అని పోటీగా యవ్వనస్తులందరూ, యూత్ బిడ్డలందరూ కూడా పడుకోకుండా కష్టపడి పెద్ద పెద్ద స్టార్లని తయారు చేసి నిలబెట్టే వారికి మనం చూస్తున్నాం కదండి. ఎందుకు నిలబెడుతున్నావయ్యా అంటే, ఆ స్టార్ ఇంటి మీద ఎందుకు కడుతున్నావయ్యా అంటే, ఆ స్టారేనండి ఆనాటి జ్ఞానులకి యేసునొద్దకు దారిని చూపింది. ఆనాటి ఆ స్టారు జ్ఞానులకు యేసునొద్దకు దారి చూపినదిగా స్టార్ కనిపిస్తుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ బైబిల్లోకి మనం వెళ్తే దేవుడు ఒక చక్కటి మాట మనకు అందిస్తున్నాడు. ఆ మాట యొక్క భావం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు ఒక్కొక్క స్టార్ అంట. తెలుసా విషయం మీకు? ఒక్కసారి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, మీరందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. పేజీ నెంబర్ 179, క్రొత్త నిబంధన, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని, ఈ మాట మీరు బాగా గమనించాలి, లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎవరు? క్రైస్తవులు, ప్రభువుని వెంబడిస్తున్నవారు, ప్రభువులో ఉన్నవారు, విశ్వాసులు, క్రైస్తవులు.
లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అంటే ప్రతి క్రైస్తవుడు ఒక్కొక్క స్టార్స్. అవునా కాదా? మీరు ఒప్పుగారా? ఒప్పుకోక తప్పదు. మనందరం కూడా ఒక్కొక్క స్టార్స్, లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అంటే దేవుడు క్రైస్తవుల్ని స్టార్తో పోలుస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కడు ఒక్కొక్క స్టార్ అన్నమాట. మీరందరూ ఎరగాలి, ఆనాడు ఆ స్టారు తూర్పు దేశపు జ్ఞానులకు యేసునద్దకు దారి చూపే విధంగా కనబడుతుంది కదా. ఆనాడు ఆ యొక్క జ్ఞానులు యేసు దగ్గరికి చేరుకోవటానికి ఆ యొక్క స్టార్ వారికి దారి చూపింది కదా. మరి దేవుడు ఈనాడు ప్రతి క్రైస్తవుని ఒక స్టార్తో పోలుస్తున్నాడు కదా. మరి మనం యేసునద్దకి ఎంతమందిని నడిపించామనే ప్రశ్న మనకు రావాలి ఈరోజు. ఆ స్టారు ఆ యొక్క జ్ఞానులు యేసు దగ్గర నడిపించిందే. మరి క్రైస్తవులుగా ఈరోజు మన దేవుని దగ్గరికి ఎంతమందిని నడిపించేవారుగా ఉన్నాం? నా మాట మీకు అర్థం కాకపోవచ్చు. ఒక వాక్యం మీకు చూపిస్తాను. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చదవను ఒకసారి అందరూ కూడా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము. అనే కొంచెం లైటింగ్ తగ్గించి కుదరదు అంటారా? అసలు కొల్లు ఆగుతున్నాయి అన్న, ఉన్న అలుగు పెట్టేసి రాకుండా. అసలు ఎటు చూసినా ఇబ్బందిగా ఉంది. రైట్, దేవుని చిత్తం. ఓకే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును. దేవుడు ప్రతి క్రైస్తవుడిని నక్షత్రంతో పోలుస్తున్నాడు. ఈ నక్షత్రం ప్రకాశించాలంటే, ఈ నక్షత్రం వెలగాలంటే మనము అనేకులను ప్రభు వైపు త్రిప్పేవారుగా ఉండాలి, ప్రభు వైపు నడిపించేవారుగా ఉండాలి. కానీ క్రైస్తవ భక్తి జీవితం ఎలా ఉంటుందంటే, అనేకులను నడిపించడం తర్వాత ముందు మనం ఉండటమే గగనం. అవునా కదండి? ప్రభువులో మనము నిలకడగా ఉండటమే కష్టం. మనమే నిలకడగా ఉండలేము, ఇంకా అనేకులు ప్రభు వైపు ఏం తిప్పుతాం? కాబట్టి ఈ జ్యోతి చేయవలసిన పని ఏంటంటే, ఈ నక్షత్రం చేయవలసిన పని ఏంటంటే ప్రభు వైపు అనేకులను త్రిప్పాలి. కానీ ఈరోజు చాలా జ్యోతులు ఎలా ఉన్నాయంటే, నక్షత్రాలు ఎలా ఉన్నాయంటే ఆరిపోయే దిశలో ఉన్నాయి, మార్గం చూపించలేని దిశలో ఉన్నాయి, మార్గం తప్పి తిరిగే దిశలో ఉన్నాయి. ఒక మంచి మాట బైబిల్లో వ్రాయబడింది. యోధా పత్రిక అందులో తెరిచి చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథానికి ముందుంటుంది, అందులో ఒక మంచి మాట వ్రాయబడింది. యోధా పత్రిక 13వ అధ్యాయము. యోధా పత్రిక 13వ అధ్యాయము, క్షమించండి 13వ వచనం. యోధా పత్రిక 13వ వచనం ప్రకటనకు ముందుంటుంది. ఓకే. నురుగు వ్రెల్లగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను. దేవుడు ప్రతి క్రైస్తవుడిని స్టార్తో పోలుస్తుంటే, స్టార్గా మనం చేయవలసిన పని ఏంటంటే ప్రభు యొద్దకు దారి చూపే విధంగా మనం ఉండాలి. మన బ్రతుకు ఎలా ఉండాలంటే అనేకుల్ని ప్రభు వైపు నడిపించే విధంగా ఉండాలి.
కానీ ఈరోజు మన స్థితి ఎలా ఉందంటే మార్గము తప్పి తిరిగేవారిగా ఉన్నాం. కేవలం ఒక బొమ్మ స్టార్ పెట్టి మురిసిపోతున్నాం. కానీ దేవుడు ప్రతి క్రైస్తవుడిని ఒక స్టార్తో పోలుస్తున్నాడు. ఆ స్టార్ మీరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ మన బ్రతుకు మాత్రం ఒక స్టార్లా లేకపోతే, ప్రభు వైపు నడిపించే వారిగా లేకపోతే పరలోకం చేరుకోలేం మనం. ఈ క్రిస్మస్ దినాన్న ఏ ఇంటి మీద మీకు కనిపించిన ప్రతి స్టార్ మీరు చూస్తే ఆ స్టార్ యొక్క గుణపాఠం మీకు నేర్పిస్తుంది. ఆ స్టార్ ఒక పాఠాన్ని మీకు నేర్పిస్తుంది. ఏంటి ఆ పాఠం అంటే, నువ్వు దేవుని దృష్టికి ఒక స్టార్. మరి అనేకం త్రిప్పుతున్నావా? అనేకం త్రిప్పేవారిగా నువ్వు ఉన్నావా అనే యొక్క ప్రతి స్టారో ప్రతి క్రైస్తవుడికి ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తుంది. ఈ యొక్క క్రిస్మస్ సందేశంలో ఒక విషయం మీరు ఎరగాలి. నిజమైన స్టార్ ఎవరంటే మనమేనని. ఆ స్టార్ యొక్క పని ఏంటంటే ప్రభువు యొద్దకు నడిపించేవారిగా ఉండాలని అనేకుల్ని అనే విషయాన్ని మీరు ఎరగాలి. ఈ దినాన్ని, ఆ యొక్క సత్యాన్ని, యొక్క ఆత్మీయ అర్థాన్ని మీ జీవితంలో చొప్పించుకోవాలి. మీ క్రియల్లో ఆ యొక్క పనిని జరిపించేవారిగా మీరు ఉండాలి. ఇది స్టార్ గురించి తెలుసుకోవాల్సిన విషయం. రెండవదిగా క్రిస్మస్ ట్రీ. ఒక ట్రీని పెట్టడం, ఆ ట్రీని చక్కగా అలంకరించుకోవటం, లైటింగ్ పెట్టడం, చక్కగా చిన్న చిన్న బొమ్మలు కట్టడం మనం చూస్తూ ఉంటాం. ఇక క్రిస్మస్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ ట్రీ దగ్గర నిలబడి ఫోటోషూట్లు కదండి. అసలు ఈ ట్రీ గురించి బైబిల్లో ఎక్కడైనా ఉందా అని వెతికితే అసలు ఈ ట్రీ గురించి బైబిల్లో ఎక్కడా లేదు. కానీ ఒక ట్రీ గురించి బైబిల్లో ఉందండి. ఈ క్రిస్మస్ ట్రీ ప్రస్తావన బైబిల్లో లేదు, కానీ ఒక ట్రీ గురించి, ఒక చెట్టు గురించి బైబిల్లో ప్రస్తావన ఉంది. ఆ ట్రీ ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. మీకు ఆల్రెడీ నేను గత దినాల్లో చెప్పాను, నేను బైబిల్ కాలేజీ టీచర్ని. ఓన్లీ నేను వాక్యం టు వాక్యం వెళ్తానంతే. ఇక్కడ జోకులు, సరదాలు, ఆటలు పాటలు ఉండవు. ఓన్లీ వాక్యం టు వాక్యం అంతే. అర్థమవుతుందండి? చాలామంది క్రిస్మస్ ప్రసంగం అంటే ఎలా ఉంటుందంటే నవ్వులతో ఆనందాలతో పొంగిపోతూ ఉంటారు. కానీ ఈ క్రిస్మస్ దినాన్న వాక్యం అనే వెలుగుని, వాక్యం అనే సంతోషాన్ని మీ హృదయంలో పెడితే మీరు జీవితాంతం సంతోషంగా ఉంటారు. ఈ సంతోషం కేవలం ఒక నెల మాత్రమే, ఒక రోజు మాత్రమే. కానీ వాక్యాన్ని మీ జీవితంలో పెట్టుకుంటే ఆ సంతోషం మీకు జీవితాంతం ఉంటుందండి. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఆ క్రిస్మస్ ట్రీ బైబిల్లో కనబడదు, కానీ ఒక ట్రీ బైబిల్లో కనబడుతుంది. ఆ ట్రీ ఏంటంటే ద్రాక్షవల్లి. ఇంతకీ ఎవరు ఆ ద్రాక్షవల్లి? గట్టిగా చెప్పాలి. ఎవరా ద్రాక్షవల్లి? ఎవరని ద్రాక్షవల్లి? యేసుక్రీస్తు వారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని. 5వ వచనం ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, ద్రాక్షవల్లిని నేను. వల్లెవరు? వల్లెవరు? యేసు. తీగలెవరు? వల్లి యేసు, తీగలు మనం. ఈ ట్రీ పెట్టుకుని మురిసిపోవటం కంటే ఒక ట్రీ ఉందని, ఆ ట్రీ ద్రాక్షవల్లని, ఆ ద్రాక్షవల్లి యేసుక్రీస్తని. ఆ యేసుక్రీస్తు అనే ద్రాక్షవల్లిలో ప్రతి క్రైస్తవుడు ఒక్కొక్క తీగ, అంటే కొమ్మ. నేను నిజమైన ద్రాక్షవల్లిని, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. అంటే ఒక ద్రాక్ష చెట్టు మనం చూస్తుంటాం, ద్రాక్ష వల్లి మనం చూస్తుంటాం. ఆ ద్రాక్ష వల్లికి, ఆ ద్రాక్ష చెట్టుకు తీగలు మనం చూస్తుంటాం. ఈ తీగల యొక్క పని ఏంటో తెలుసా? ఈ తీగల యొక్క పని ఏంటో తెలుసా? ఫలాలు ఇవ్వాలి, ద్రాక్ష పండ్లు కాయాలి. ఈరోజు తీగలుగా మనం ప్రభువులో ఉన్నాం. ఈరోజు మనం ఏం చేయాలంటే ఫలించేవారిగా ఉండాలి, ఫలింపునిచ్చేవారిగా మనం ఉండాలి.
కానీ క్రైస్తవ భక్తి జీవితంలో నేను ఒక తీగని, ద్రాక్షవల్లి యేసని, ఆ ద్రాక్షవల్లిలో ఒక తీగగా ఉన్నానని, ఈ తీగ ఫలించాలనే విషయం చాలామందికి తెలియదండి. కానీ యోహాను సువార్త 15వ అధ్యాయం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉంటాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అనేక సంఘాల్లో అనేక ఆదివారాలు ఎన్నోసార్లు మనం విన్న ఈ మాట. కానీ మనమే ఒక ద్రాక్ష తీగము, మనము ద్రాక్ష తీగము, ద్రాక్ష వల్లిలో అంటు కట్టబడ్డ మనం. ఈ తీగ ఏం చేయాలంటే ఫలాలు ఇవ్వాలి. ఫలాలు ఇస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. 5వ వచనం, క్షమించండి, 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఈ తీగ ద్రాక్షవల్లిలో ఉండి ఈ తీగలు ఫలిస్తే నిన్ను నన్ను సజీవునిగా కాచి కాపాడుతున్నటువంటి దేవాది దేవుడు మహిమపరచబడతాడు. ఈ లోకంలోకి మనం ఎందుకు వచ్చామంటే మీరు నా సంతోషం కోసం కాదు, నేను మీ సంతోషం కోసం కాదు, మనందరం కూడా దేవుని యొక్క హృదయాన్ని సంతోషపెట్టడం కోసం ఈ లోకానికి వచ్చాం. దేవుని యొక్క మహిమ నిమిత్తము ఈ లోకంలో సృజించబడ్డాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. ఒక్కసారి క్షమించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 క్షణం ఆగండమ్మా. మనము ప్రభు యొక్క మహిమ నిమిత్తము సృజించబడ్డాం. మనము మన మహిమ నిమిత్తంగా సృజించబడతా. 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము అంటే మనందరము ఈ లోకానికి ఎవరి మహిమ నిమిత్తం వచ్చామంటే మన తండ్రి మహిమ నిమిత్తం వచ్చాం. ఆ తండ్రి మన పట్ల మహిమపరచబడాలంటే మనము తీగలమని, ఈ తీగ ద్రాక్షవల్లిలో కలిసి ఉండాలని, ఈ తీగలన్నీ ఫలించాలని, అలా ఫలిస్తే దేవాది దేవుడు మన పట్ల మహిమ పరచబడతాడనే సత్యాన్ని ఈరోజు మీరు ఎరగాలి. కేవలం ఏదో ఒక చెట్టు తెచ్చుకుని పెట్టుకోవటం కాదండి. మనమే ఒక చెట్టుమి. ఈ చెట్లు ఫలించాలి. ఒకవేళ ఈ చెట్లు, ఈ తీగలు ఫలించకపోతే గొడ్డలి ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది గొడ్డలి? మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము. అందరూ తెరిచి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి. ఇంతగా ఆ చెట్టు ఏ చెట్టు? కొబ్బరి చెట్ట, మామిడి చెట్ట, జామ చెట్ట, ద్రాక్ష చెట్టు. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇంతకీ ఎవరా ద్రాక్ష చెట్టు? మనమే, అవునా కదా? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. గొడ్డలట చెట్ల వేరున ఉంచబడి ఉన్నదంటే ఒక మాట మనకు తెలియాలి. చెట్లకి ప్రాణం ఎక్కడుంటుంది? చెట్టుకి ప్రాణం ఎక్కడుంటుంది? వేరుని. ఆ వేరు కట్ చేసామనుకోండి, చెట్టు బ్రతుకుతుందా? మరి మనిషికి ప్రాణం ఎక్కడుంటుంది చెప్పాలి? ఎక్కడుంటే అక్కడ. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడ వేయబడుతుంది? అగ్ని. అగ్ని అంటే నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ చెట్టు ఏదో కాదు, ఆ చెట్టు మనమే, ఆ ట్రీ మనమే. ఈ ట్రీలు, ఈ చెట్లు ఫలించకపోతే పరలోకం చేరుకోలేమండి. మరో మాట చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము
43వ వచనం, దేవుని రాజ్యం అనగానే పరలోక రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి, ఆ దేవుని రాజ్యము, ఆ పరలోక రాజ్యము ఎవరికి ఇవ్వబడుతుందంటే ఎవరైతే ఫలించారో ఆ ఫలించిన వారికే పరలోక రాజ్యము. అంటే ఇప్పుడు మనము పరలోక రాజ్యం చేరుకోవాలంటే మనం ఎలా ఉన్నదో తెలుసా? ఫలించేవారిగా ఉండాలి. ఫలింపు లేకపోతే పరలోకం వెళ్ళం. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నదని విషయాన్ని ప్రతి ఒక్కరు ఎరగాలి. ఏ క్షణం పోతామో తెలియదు, ఏ క్షణం ఉంటామో తెలియదు. ఆవిరి లాంటి బ్రతుకు, నీటి బొగ్గ లాంటి బ్రతుకు మనది. అన్నీ బాగున్నాయి అనుకుంటాం, కానీ ఏ క్షణం మరణం మన మీదకు వస్తుందో తెలియదు. అవన్నీ మరణం మన దగ్గరికి వచ్చిన తర్వాత, అన్నయ్య కొంచెం బిజీగా ఉన్నానంటే తర్వాత వస్తుందా? స్వీకరించవలసిందే. కాబట్టి గొడ్డలి అంటే మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి ఈ ప్రాణం పోయేలోపు మనం ఫలించేవారిగా ఉండాలి, తండ్రిని మహిమపరిచేవారిగా ఉండాలి. కాబట్టి ఈ క్రిస్మస్ దినాన ఒక సత్యాన్ని మీరు ఎరగాలి. ఏంటి ఆ సత్యం అంటే, మనందరం కూడా తీగలమని, ద్రాక్ష చెట్టు యేసని, ఈ తీగలు యేసులో ఉండాలని, యేసుకు వేరుగా ఉంటే ఫలించలేమని, యేసుతో ఉండి ఫలిస్తే దేవాది దేవుడు మన పట్ల మహిమపరచబడతాడని, ఒకవేళ మనం ఫలించకపోతే అగ్నిలో వేయబడతామని సత్యాన్ని ఎరిగి ఈ క్రిస్మస్ దినాన్ని బట్టి మన బ్రతుకు మార్చుకునే వారికి మనం ఉండాలి. రెండో విషయం కూడా కంప్లీట్. ముందుగా స్టార్ గురించి మీ ముందు పెట్టాను. స్టార్ అంటే మనమేనని, మనము అనేకులను త్రిప్పాలని విషయం మీ ముందు పెట్టాను. రెండవదిగా క్రిస్మస్ ట్రీ గురించి బైబిల్లో లేదు, కానీ ద్రాక్ష వల్లే ఒక ట్రీ గురించి బైబిల్లో ఉందని, ఆ తీగలు మనమేనని, ఈ ప్రతి తీగ ఫలించాలనే సత్యాన్ని మీ ముందు పెట్టాను. మూడవదిగా నేను ముగిస్తాను. పశువుల పాక గురించి చెప్పి నేను ఆ మాటలు ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు గర్భంలో ఉన్నప్పుడు మరియా యోసేపు నజరేతు గ్రామము నుంచి తన సొంత ఊరు అయినటువంటి బెత్లెహేము అనే గ్రామానికి నిండు గర్భవతిగా ఉన్నప్పుడు రావటం మనకు తెలుసు. అప్పటి పరిస్థితుల్లో జనాభా సంఖ్య రాయు పరిస్థితుల్లో తప్పక వెళ్ళాలి. గర్భవతి అయిన పరిస్థితి బాగోకపోయినా సరే ఖచ్చితంగా ఆ జనాభా లెక్కల్లో పేరు రాయబడాలి. తప్పక ఇబ్బంది అయినా, నిండు గర్భిణి అయినా, నెలలు నిండిపోయినా తప్పక యోసేపు గారు మరియాని కంటికి రెప్పలా కాపాడుతూ ఆ నజరేతు ప్రాంతము నుంచి బెత్లెహేము ప్రాంతానికి క్షేమంగా తీసుకొచ్చాడండి. అలా తీసుకువచ్చాడో లేదో పరిస్థితి చేయి దాటింది. నెలలు నిండిపోయాయి, ప్రసవ దినాలు దగ్గరయ్యాయి. మరి కొద్దిసేపటిలో ప్రసవం రాబోతుంది. పరిస్థితి చూస్తే సొంత ఊరేమో నజరేతు, వలస వెళ్ళిపోయారు. జనాభా లెక్కల కోసం ప్రాంతానికి వస్తే చూసే నాదుడు లేడు అక్కడ, పట్టించుకునే నాదుడు లేడు అక్కడ. అటువంటి సమయంలో పశువుల పాకలో యేసుక్రీస్తు వారి యొక్క జననం జరిగింది. అడుగుతున్న మీ అందరినీ సూటిగా స్పష్టంగా, యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాడు? యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాడు? సమాధానం వినపడదండి. ఆ మాటలు అందరు తిన్నారమ్మా? ఏం కూరలండి చెప్పండి. కూరలేంటి? మటనా, ఫిషా? ఇప్పుడు వాయిస్ లేచింది వెంటనే చికెన్. వెరీ గుడ్. మరి యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడా? సత్రంలో పుట్టాడా? ఎక్కడ పుట్టాడు? లోకాసు వార్త 2వ అధ్యాయము
7వ వచనం. చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. 6వ వచనం కూడా చూద్దాం ఒకసారి. 6వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 6-7 వాక్యాలు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక. ఎవరి దినములు? మరియా గర్భవతి, నిండు గర్భిణి, ప్రసవ దినాలు నిన్నాయి గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టుల్లో. ఇంతకీ యేసు ఎక్కడ పుట్టాడు? సత్రంలో పుట్టాడా? అక్కడ అలా ఉందా? లేదు. పశువుల పాకలో పుట్టాడా? అక్కడ అలా ఉందా? లేదు. మరి ఎక్కడ పుట్టాడు? తెలీదు. దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పలేదంటే మనకి అవసరం లేదు. మనకి ఏది అవసరం? ఆయన పుట్టవలసిన చోటు మరో చోటు ఉంది, అక్కడ పుట్టాలి. అక్కడ పుట్టాలంటే ఏం చేయాలో చూద్దాం ఒకసారి. బాగా గమనించండి. నిండు గర్భిణిగా ఉన్నప్పుడు, భార్య ప్రసవం రాబోతున్నప్పుడు భర్త యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఎరగాలి ఒకసారి. భర్త యొక్క పరిస్థితి కూడా ఎవరు లేరు, బంధువులు లేరు కదండి. నిజంగా యోసేపు గారు భర్తగా ఉండి ఎంత కష్టపడ్డారో మనకు తెలియాలి, ఎంత భయపడ్డారో తెలియాలి, ఎంత ఆవేదన చెందాడో తెలియాలి. ఏదోలాగా ఎవరినో బ్రతిమాలి ఎక్కడో ఒక చోట అయితే డెలివరీ అయితే అయిపోయింది, ప్రసవం అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ పుట్టినటువంటి ఆ శిశువుకి పొత్తి గుడ్డలు చుట్టాడు. బాలింతరాలుగా మనకి మరియమ్మ గారు కనబడుతున్నారు, యేసుడిగా శిశువు మనకు కనబడుతున్నాడు, యోసేపు కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ యేసుని ఎక్కడ ఉంచాలి అని అనుకున్నప్పుడు సత్రం దగ్గరికి వెళ్ళారు. కానీ సత్రంలో ఏమి లేదు. సత్రములో చోటు లేనందున పశువుల తొట్టులో పరుండ పెట్టాడు. పశువుల తొట్టులో పరుండ పెట్టడానికి గల కారణం ఏంటంటే సత్రములో చోటు లేదు. సత్రంలో చోటు లేదు. సత్రం అనగానే మన భాష ఏంటంటే లాడ్జి, విడిది అన్నమాట. విశ్రాంతి భవనం, విశ్రాంతి గదులు. సత్రం అనగానే ఒక విషయం బాగా ఎరగండి. బెత్లెహేమ్ అనే ప్రాంతం ఉంది కదండి. ఈ బెత్లెహేమ్ అనే ప్రాంతంలో ఒక సత్రం ఉంది, ఒక లాడ్జ్ ఉంది. నిజానికి లాడ్జులు, ఈ విడిది గదులు, విశ్రాంతి భవనాలు పల్లెటూరులో ఉంటాయా లేక పట్టణాల్లో ఉంటాయా? పట్టణాల్లో ఉంటాయి కదా. మరి బెత్లెహేమ్ అనేది స్వల్ప గ్రామం అని బైబిల్లో రాయబడింది. అల్పమైన గ్రామం అట, చాలా స్వల్ప గ్రామం అట, విలేజ్ అట. మరి ఆ గ్రామములో సత్రము ఉండవలసిన పనేంటి అసలు? ఆ సత్రము అక్కడ ఎందుకుంది అనే విషయం ఈరోజు మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు పశువుల పాకల్లోకి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే సత్రంలో చోటు లేకపోవటం. అసలు బెత్లెహేమ్ అనేటువంటి ఆ అల్పమైన గ్రామంలో, ఆ స్వల్ప గ్రామంలో అసలు సత్రం ఎలా వచ్చింది? పట్టణాల్లో మనం చూస్తున్న సత్రాలని, మరి పల్లెటూరులో సత్రం ఏంటండి అంటే, ఈ సత్రానికి ఒక పేరు కూడా బైబిల్లో ఉంది. తెలుసా విషయం? ఈ సత్రానికి బైబిల్లో ఒక పేరు కూడా ఉంది. ఆ పేరు ఏంటంటే ఇర్మియా గ్రంథం. మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దయచేసి అందరూ వాక్యం చూడండి అమ్మా, అందరూ వాక్యం చూడండి. ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయము 18వ వచనం. ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయము 18వ వచనం. చివరి 3 వచనాలు చదువు సరిపోద్దమ్మా. ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయము చివరి 3 వచనాలు, 3 లైన్స్, పేజీ నెంబర్ 665. అందరూ తెరి చూడండి. ఓకే,
ఓకే. గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇస్మాయేలు చంపినందున వారు కల్దీలకు భయపడి ఐగుప్తునకు వెళ్ళుదుమనుకొని బెత్లెహేము దగ్గరనున్న గెరుతు కిమహాములో ఒకరు ఉన్నారట. వారు ఐగుప్తుకు వెళ్ళుదుమనుకొని బయలుదేరి అలసిపోయి బెత్లెహేము దగ్గరనున్నటువంటి గెరుతు కిమహాములో దిగిరి. అంటే బెత్లెహేము అనే ఒకటి ఆ పల్లెటూరులో ఒక సత్రం ఉందని, ఆ సత్రము వెళ్ళి దారిని పోయే వారికి ఒక విడిదిగా ఉందని, ఒక విశ్రాంతి భవనముగా ఉందని, ఆనాడు వారు వచ్చి అలసిపోయి కల్దీయుల నుంచి తప్పించుకోవాలని ఐగుప్తు వెళ్ళాలని అలసిపోయి వారు వచ్చి బెత్లెహేము దగ్గర ఉన్నటువంటి గెరుతు కిమహాములో దిగిరి. అంటే ఒక సత్రం బెత్లెహేములో ఉందని, ఆ సత్రానికి పేరు గెరుతు, చెప్పాలి గట్టిగా, గెరుతు కిమహాం. ఇప్పుడు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం అని చేయాలి ఈరోజు. అసలు బెత్లెహేము గ్రామములో, చిన్న పల్లెటూరులో, స్వల్ప గ్రామములో ఆ సత్రం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ సత్రానికి గెరుతు కిమహాం అనే పేరు ఎలా వచ్చింది అని ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేస్తే, ఆ ప్రయాణం చేస్తే, ఆ సత్రంకి యజమానుడు ఎవరు తెలుసా? యేసు. ఆ సత్రము, ఆ యొక్క విశ్రాంతి భవనము ఎవరిదో కాదు, స్వయాన యేసు సొంత ఇల్లది. అది మీకు తెలియాలంటే ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం మనం చెయ్యాలి. చాలా జాగ్రత్తగా మీరు వినండి, జాగ్రత్తగా వినండి. మీకు దావీదు మహారాజు బాగా తెలుసు కదండి. దావీదు మహారాజు, ఆ దావీదు మహారాజు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు. ఆ దావీదు మహారాజు రాజు అయినటువంటి కొత్త దినాల్లో అబ్షాలోము చిన్న గొడవ ఏర్పడడం మనకు అందరికీ తెలిసిందే. ఈ అబ్షాలోము గారు దావీదు గారిని తరుముతాడు, చంపాలని. దావీదుని ఎలాగైనా సరే చేయని ఈ అబ్షాలోము గారు దావీదుని తరుముతూ ఉంటాడు. ఒక్కసారి ఆ సందర్భం మన బైబిల్లో చూస్తే 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 13, 14 వచనాలు. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. ఏమని అంటే, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదుము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనక మనకు కీడు చేయకును, పట్టణమును కత్తివాత అతము చేయకును ఉన్నట్లు మనము త్వరగా వెళ్ళిపోదుము రండి. అంటే అబ్షాలోము గారు దావీదు మీద కుట్ర పన్నాడు. ఎలాగైనా సరే ఈ అబ్షాలోము అనుకుంటున్నాడు, దావీదుని చంపేయాలి, సింహాసనాన్ని నేను సంపాదించుకోవాలని. దావీదు భయపడిపోయి ఆ అబ్షాలోము నుంచి తప్పించుకోవటానికి ఎన్నెన్నో ప్రాంతాలు పారిపోతూ తిండి తిప్పలేక చెప్పులు లేక ఎంతో కష్టపడి దావీదు యొక్క సైన్యము అడవుల్లో తిరుగుతూ ఉన్నటువంటి క్రమములో ఒక ప్రాంతానికి వారు చేరుకున్నాడు. ఆ ప్రాంతం పేరే కనాను కాదు, అదే గ్రంథము 17వ అధ్యాయము. అప్పటి కదా ఒకసారి 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 27వ వచనం. 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము
27వ వచనం, 17:27. దావీదు మహానయీమునకు ఎప్పుడు వచ్చాడు? పారిపోతున్నటువంటి ఉన్న క్రమములో ఆ దావీదు మహారాజు మహానయీము అనేటువంటి పట్టణానికి రావడం జరిగింది. ఆ వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహోషు కుమారుడగు షొబియాను, లొదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రొగేలీము ఊరివాడును, గిలాదీయుడైన బర్జిల్లాయి ఈ ముగ్గురు వ్యక్తులు దావీదు గారికి సహాయం చేస్తారు. ఆ విషయం మీకు తెలియాలంటే 19వ అధ్యాయము, 20వ అధ్యాయము, 17వ అధ్యాయము 28వ వచనం, 17వ అధ్యాయము 28వ వచనం. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని, ఆ దావీదుతో ఉన్నవారు పరిస్థితి ఎలా ఉందంటే అలసిపోయారు, ఆకలిగొన్నారు, దప్పికొన్నారని తలంచి ఈ పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యువలు పిండి వేచిన గోధుమలు, కాయ ధాన్యములు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెల జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకు తీసుకుని వచ్చిరి. సందర్భం ఏమిటంటే, దావీదు అబ్షాలోము నుంచి పారిపోతున్నప్పుడు, అడవుల్లో ప్రయాణం చేసినప్పుడు, అడవుల్లో వారు అలసిపోయి తిండి దొరకక దాహంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ముగ్గురు వ్యక్తులు దావీదు గారికి సహాయం చేశారు. అందులో ఒక వ్యక్తి ఎవరంటే బర్జిల్లాయి. కనబడింది మీకు అక్కడ పేరు? గిలాదీయుడైన బర్జిల్లాయి. మర్చిపోకండి, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఆ సత్రం ఎవరిదో కాదు, ఆ సత్రం స్వయాన్ని యేసుదే. చరిత్ర చెబుతుంది ఆ సత్రము యేసు యొక్క సొంత ఇల్లు. ఇలా అబ్షాలోము నుంచి తప్పించుకుని పారిపోతున్న క్రమంలో ఈ దావీదు మహారాజు గారికి ఈ బర్జిల్లా అయినటువంటి ఒక యవ్వనస్తుడు, ఒక గొప్ప వ్యక్తి అనేక వస్తువులు పంపించి, మీరు ధైర్యంగా ఉండండి, మీ పక్షానే నేను ఉన్నామని చెప్పి ఈ యొక్క దావీదును ధైర్యపరిచిన వారిగా బర్జిల్లాయి మనకు కనిపిస్తున్నాడు. తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, అబ్షాలోము పని అయిపోయింది. తర్వాత రాజు యొక్క దావీదు పని హ్యాపీగా ఉంది, ప్రాబ్లం సాల్వ్. అటువంటి పరిస్థితుల్లో దావీదు మహారాజు ఇంటికి వెళ్తున్నాడండి. ఆ ఇంటికి వెళ్తున్న క్రమంలో దావీదు గారు చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తి అంటే, తనకి ఎవరైనా సహాయం చేస్తే మాత్రం మరిచిపోయే మనిషి కాదు. మనమైతే కొద్ది క్షణాల్లో మర్చిపోతాం, ఉపకారం చేస్తే అపకారం చేస్తాం మనం. కానీ దావీదు అలా కాదండి, ఉపకారానికి ఉపకారం చేసేవాడు. దావీదు అనుకున్నాడు, ఈ బర్జిల్లాయి నాకు ఎంతో సహాయం చేశాడే, ఈ బర్జిల్లాయి నన్ను ఎంతో ఆదుకున్నాడే, ఎన్నో అవసరాలకు ఇచ్చాడే, ఎంతో ఆకలి తీర్చాడే, ఎంతో దాహాన్ని తీర్చాడే, కాబట్టి బర్జిల్లాయి యొక్క సహాయాన్ని మర్చిపోకూడదు అని దావీదు బర్జిల్లాయి దగ్గరికి వెళ్ళి, బర్జిల్లాయి, నేను నా స్వదేశానికి వెళ్ళిపోతున్నాను, దయచేసి నువ్వు నాతో కూడా వస్తే నిన్ను నేను చక్కగా సంతోషంగా సుఖంగా నిన్ను ప్రేమిస్తానయ్యా, నిన్ను చూసుకుంటానయ్యా, ఎందుకంటే నువ్వు నా జీవితంలో ఎంతో సహాయం చేశావు. ఆ మాట కూడా మన బైబిల్లో గమనిస్తే 19వ అధ్యాయం 32వ వచనం చాలా బాగా వినాలి మీరు వాక్యాన్ని. అంత వాక్యమే, వాక్యం టు వాక్యం అంతే. సొంత మాటలు వద్దు ఇక్కడ, సొంత ఊహ వద్దు ఇక్కడ. క్రైస్తవులుగా ఒక ప్రామాణిక గ్రంథం అనుకుంది. ఏ మాట చెప్పినా దానికి ఒక ఆధారం బైబిల్లో ఉండాలి. క్రైస్తవం ఈరోజు కుక్కల చింపిన విస్తరాకులు అయిపోయింది. ఎందుకంటే తోచిన బోధ చేసి, బైబిల్ లేని బోధ చేసి ఎవరి యొక్క ఆలోచన వారు చెబుతూ వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు 66 గ్రంథాల పుస్తకాన్ని మనకిచ్చాడు, ఒక ప్రామాణిక గ్రంథాన్ని మనకిచ్చాడు. ఈ గ్రంథాన్ని బట్టి మనం నడుచుకోవాలి.
మనం చేసే ప్రతి కార్యం ఈ గ్రంథం సపోర్ట్ చేయాలి. ఈ గ్రంథంలో లేకపోతే మన ఏ మాటకు ఏ విషయాన్ని విలువకూడదు. అందుకే ప్రతి లేఖన భాగాన్ని మీకు తెరచి చూపిస్తున్నాను. 19వ అధ్యాయము 32వ వచనం. బర్జిల్లాయి 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. ఎవరి బర్జిల్లాయి? దావీదుకు సహాయం చేసిన వాడు. ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు ఎవరు? దావీదు మహానయములో ఉండగా అతనికి భోజన పదార్థములు పంపించుచు వచ్చెను. తర్వాత యెరూషలేములో దావీదు మాట్లాడుతున్నాడు. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను. ఓ బర్జిల్లాయి, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లాయితో సెలవియ్యగా, ఓ బర్జిల్లాయి, నువ్వు నాకు ఎంతో సహాయం చేసావయ్యా, నన్ను ఎంతో ఆదుకున్నావయ్యా, రావయ్యా, నిన్ను బాగా చూసుకుంటాను యెరూషలేములో అన్నప్పుడు ఆ బర్జిల్లాయి ఏమన్నాడు చూద్దాం ఒకసారి. 34వ వచనం. బర్జిల్లాయి అంటున్నాడు, రాజువకు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతుకుదును? నేటికి నాకు 80 ఏండ్లయ్యనే. సుఖ దుఃఖములకున్నటువంటి భేదం నేను గుర్తింపగలనా? అన్న పానముల రుచిని నీ దాసుడైన నేను తెలుసుకోగలనా? గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా అని చెప్పుకుంటూ వచ్చి 37వ వచనం చూద్దాం ఒకసారి. నేను నా ఊరు యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతి పెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవున్నట్లు నాకు సెలవిమ్ము. రాజా, చిత్తగించుము. ఇక్కడ ఆగాలి. ఇంతకీ మన ప్రయాణం ఏంటంటే యెరూషలేము దగ్గర ఉన్నటువంటి బెత్లెహేము గ్రామం. ఆ బెత్లెహేము గ్రామం స్వల్ప గ్రామం. ఆ స్వల్ప గ్రామములో సత్రం అనేది ఎందుకుంది అని మనం ఆలోచిస్తున్నాం. ఆ సత్రానికి ఒక పేరు ఉందని. ఇంతకు ఆ పేరు ఏంటో తెలుసా? చెప్పనమ్మా. గెరూతు కిమహాం. ఆ సత్రం పేరు గెరూతు కిమహాం. ఇంతకీ ఎవరు ఈ గెరూతు కిమహాం అని ప్రయాణం చేస్తే చదవనమాట. 37వ వచనం. నీ దాసుడగు కిమహాము నా ఏలిన వాడువును, రాజువునకు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా, రాజు అంటున్నాడు, కిమహాము నాతో కూడా రావచ్చును. నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను. మరియు నా వలన నీవు కోరినదంతయు నేను కిమహాముకు చేసేదనని సెలవిచ్చను. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లాయిని ముద్దు పెట్టుకొని దీవించను. తరువాత బర్జిల్లాయి తన స్థలమునకు. ఒక్కసారి నా మాట బాగా వినండి. దావీదు అబ్షాలోము నుంచి పారిపోతున్నప్పుడు ఈ దావీదు గారికి బర్జిల్లాయి అనే ఒక గొప్ప వ్యక్తి సహాయం చేశాడు. ఈ దావీదు ఆ యొక్క సహాయాన్ని మర్చిపోకుండా ఇంటికి వెళ్తున్నప్పుడు, ఓ బర్జిల్లాయి, నాతో కూడా రావయ్యా అంటే, అప్పుడు బర్జిల్లాయి అంటాడు, అయ్యా, నా వయసు వృద్ధాప్య వయసు అయ్యా, రాలేనయ్యా, కానీ నా కొడుకునేటువంటి కిమహామును నీ కూడా పంపుతానయ్యా, నీకు ఇష్టమైతే అన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, ఎస్, నాకు ఇష్టమే, కిమహామా, బర్జిల్లాయి కుమారుడా, నా కూడా రా. నేను నిన్ను ఎంత గొప్పగా చూస్తానంటే రాజు తర్వాత రాజులా చూస్తాను. నా భోజనపు బల్ల యొద్ద కూర్చుంటావు. నాకు ఎంత అధికారం ఉందో కిమహాము, నీకు అంతే అధికారం. ఎందుకంటే నీ తండ్రి అయిన బర్జిల్లాయి నాకు ఎంతో సహాయం చేశాడని చెప్పి ఈ బర్జిల్లాయిని దావీదు మహారాజు కూడా యెరూషలేము తీసుకెళ్తాడు, ఈ కిమహాముని. చూద్దాం తర్వాత ఏమైందంటే, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము ముగిస్తాను, జాగ్రత్తగా ఉండండి. 2వ అధ్యాయము 7వ వచనం. దావీదు మహారాజు చనిపోతున్నటువంటి దినాల్లో తన యొక్క ప్రయాణాన్ని ముగిస్తున్న దినముల్లో జరిగినటువంటి విషయం చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. దావీదు మాట్లాడుతున్నాడు, నేను నీ సహోదరుడైన
అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లాయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి. బర్జిల్లాయి కుమారులకు సహాయం చేశారయ్యా సొలొమోను. నెక్స్ట్, నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయువారిలో వారిని చేర్చుము. దావీదు మహారాజు చనిపోతున్నప్పుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. సొలొమోను, బర్జిల్లాయి కుమారులు మనకి ఎంతో సహాయం చేశారయ్యా, నువ్వు వారిని మాత్రం మర్చిపోవద్దు. అంటే దావీదు తన బ్రతుకు దినములలో కిమోహాముని ఎంతో ప్రేమించిన వాడిగా కనబడుతున్నాడు. ఆ కిమోహాముని అతని ఊరి నుంచి దావీదు ఊరైనటువంటి బెత్లెహేము, ఆ యొక్క కిమోహాముని దావీదు తన ఊరికి పిలుచుకున్నాడు. ఆ ఊరే బెత్లెహేము. పిలుచుకున్న తర్వాత ఆ కిమోహామును తీసుకొచ్చి దావీదు సొంత ఇల్లు బెత్లెహేములో ఉంది. ఆ బెత్లెహేములో ఉన్నటువంటి సొంత ఇంటికి ఆ కిమోహామును తీసుకొచ్చి ఆ కిమోహాముని ఆ సొంత ఇంట్లో పెట్టినట్లు, తర్వాత దావీదు చనిపోయినట్లు, తర్వాత కిమోహాము చాలా కాలం ఉండి నేను కూడా నా స్వదేశానికి వెళ్ళిపోతాను కాబట్టి దావీదు ఎంతో ప్రేమతో నాకు ఇచ్చాడు ఈ ఇల్లు, మరలా నేను ఇల్లు ఇవ్వటం ధర్మం కాదు కాబట్టి ఈ ఇల్లు నేనేం చేయాలంటే, ఈ గృహాన్ని ఏం చేయాలంటే అందరికీ ఉపయోగపడాలి. ఈ గృహము అందరికీ ఉపయోగపడాలని చెప్పి వెళ్ళిపోతూ ఆ యొక్క గృహం మీద గెరూతు కిమోహాము సత్రం అని రాసి వెళ్ళిపోయాడు. గెరూతు కిమోహాము అని సత్రం అని పేరు రాసి వెళ్ళిపోయి ఈ యొక్క సత్రము, ఈ గృహము అందరికీ ఉపయోగపడాలి అని ఒక మంచి మనసుతో వెళ్ళిపోయాడు. అదే సత్రం దగ్గరికి నిండు గర్భిణి వచ్చింది, బాలయేసు వచ్చాడు, శిశువు వచ్చాడు. ఎక్కడికి? ఆ సత్రం దగ్గరికి. ఇంతగా ఆ సత్రం ఎవరిదయ్య అంటే కిమోహాముది. కిమోహాము నీకు ఎక్కడొచ్చిందయ్య అంటే దావీదు ఇచ్చాడు. దావీదు నీకు ఎక్కడొచ్చిందయ్య అంటే నా తండ్రి అయిన యెషయి ఇచ్చాడు. ఆ యెషయి దావీదు ఆ గోత్రములోనే వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు. మత్తయి సువార్త ముగిస్తున్న మాటలో, మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 5వ వచనం. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రహాబునందు బోయోజుని కనెను, బోయోజు రూతునందు ఓబేదుని కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదుని కనెను, దావీదు సొలొమోనుని కనెను. చెప్పుకుంటూ వచ్చి 16వ వచనం, యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన వాడు. నిజానికి ఆ సత్రము దావీదు యొక్క సొంత ఇల్లు. అంటే యేసుక్రీస్తు యొక్క ముత్తాత ఆస్తి ఎవరికి రావాలి? మనకు రావాలి, అవునా కాదా? యేసుక్రీస్తు వారు స్వయాన సొంత ఇంటికి వెళ్ళాడు. ఆ సొంత ఇంటికి వెళ్తే ఆ సొంత ఇంటిలో యేసుకి ఏం లేదు, స్థలము లేదు. అంటే మీ ఇంటికే మీరు వెళ్తే స్థలము లేకపోతే బయటికి పోనంటే మీరు బాధపడరా? ఆనాడు యేసుక్రీస్తు వారి పరిస్థితి అదే. సొంత ఇంటికి వెళ్తే ఆ సొంత ఇంట్లో యేసుకు చోటు లేదు, కానీ యేసు బాధపడలేదు. ఎందుకు బాధపడలేదంటే ఆకాశ పక్షులకు ఏమున్నాయి, నక్కలకు ఏమున్నాయి, కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఈ లోకంలో చోటు లేదు, ఆయన కోరుకోలేదు. ఆయన ఎక్కడ కోరుకున్నాడంటే మనందరి హృదయాల్లో కోరుకున్నాడు. ఆ సత్రంలో చోటు లేనందుకు ఆయన బాధపడలేదు, కానీ ఈ దేహంలో చోటు ఇవ్వలేకపోతున్నందుకు యేసుక్రీస్తు వారు ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాడు. హృదయం అనే తలుపు దగ్గర చెప్పాలి, హృదయం అనే తలుపు దగ్గర యేసు ఏం చేస్తున్నాడు? మత్తయి సువార్త ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి
ఏ తలుపు? హృదయం అనే తలుపు దగ్గర తట్టుచూ నిలబడ్డాను. ఎప్పటి నుండి? పుట్టినప్పటి నుండి. మనం ఈ లోకంలో ప్రవేశించే దినము నుండి యేసుక్రీస్తు వారు హృదయం అనే తలుపు దగ్గర తట్టుచునే ఉన్నాడు. మనము తలుపు తీసేటప్పుడు యేసు వచ్చేదెప్పుడు? ఆనాడు ఆ సొంత ఇంటికి యేసు వెళ్తే యేసుకు చోటు లేదు. ఈనాడు ఈ సొంత ఇంటికి, ఈ ఇంటికి అధిపతి ఎవరు? ఇంటికి ఇల్లంటే ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేతనే కట్టబడను, సమస్తమును. ఏమండి, ఈ దేహాలని కాపాడుతువాడెవడు? ఈ దేహాన్ని కట్టినవాడెవరు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము. ఆ ఇల్లు ఏ ఇల్లు? దేహం అనే ఇల్లు. ఈ దేహాన్ని కాపాడాలంటే యేసు కాపాడాలి. ఈ దేహాన్ని కట్టాలంటే యేసు కట్టాలి. యేసు తన అరచేతుల చెక్కడి ఈ దేహాన్ని తన సొంత ఇంటికి యేసు వస్తే మనము యేసుని తలుపు దగ్గరే నిలబెట్టేవారిగా ఉన్నామా? ఆనాడు ఆ సత్రంలో చోటు లేక యేసుని పశువుల పాకల పొరన పెట్టారే. మరి ఈ దేహం అనే సత్రంలో యేసుకి చోటు ఇచ్చేవారిగా మనం ఉన్నామా? నా మాటలు మీరు బాగా ఆలోచించాలి. ఈరోజు ప్రతి ఇంటికో పశువుల పాక. ఎందుకు పశువుల పాక? మీ హృదయాలు ఖాళీ లేవా? మీ హృదయాలు యేసుకు చోటు లేదా? ఈ క్రిస్మస్ దినాన్న మీరు ఎరగవలసిన సత్యం ఏంటంటే, మన యొక్క హృదయాల్లో యేసుకు చోటు ఇవ్వాలి. మన హృదయాల్లో యేసుకి స్థిరపరచుకోవాలి. యేసు నిలబెట్టుకోవాలి. ఆనాడు సొంత ఇంటికి వస్తే బయటికి గెంటేశారండి యేసుని. ఈరోజు అదే పరిస్థితిలో మనం ఉన్నాం. ఈరోజు ఒక చిన్న యథార్థ గాథ చెప్పి ముగిస్తాను. చిన్న స్టోరీ, యథార్థ గాథ. ఒక సేవకుడు చెబితే విన్నాను చిన్న స్టోరీ. ఏంటా స్టోరీ అంటే, ఇలా క్రిస్మస్ పండుగ అంట. ఈ క్రిస్మస్ పండుగలో పిల్లలు నాటికలు వేస్తున్నారట. నాటికలు, స్కిట్. నాటిక ఏంటంటే యేసుక్రీస్తు యొక్క జనన వృత్తాంతం. ఒక బాలయేసు కనిపిస్తున్నాడు, ఒక మరియా కనిపిస్తుంది, ఒక యోసేపు కనిపిస్తున్నాడు. ఆ స్కిట్ ఏంటంటే మరియా, యోసేపు, బాలయేసు ఈ ముగ్గురు కూడా సత్రం దగ్గరికి వెళ్తారు. ఆ సత్రం దగ్గరికి వెళ్ళి ఆ యోసేపు ఏం చేస్తాడంటే ఆ సత్రం తలుపు కొట్టి సత్రంలో చోటు ఉందని అడుగుతాడు. అప్పుడు అవతల పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆ సత్రపు యజమాని, ఆ యొక్క స్కిట్లో, ఆ డ్రామాలో ఉన్నటువంటి ఆ యజమాని ఏం చెప్పాలి? చోటు లేదని చెప్పాలి. వెళ్ళాడు యోసేపు, తలుపు కొట్టాడు. తలుపు కొట్టి సత్రంలో చోటు ఉందని అడిగాడు. ఇప్పుడు అతను ఏం చెప్పాలి? లేదని చెప్పాలి. కానీ అతనంట ఏమీ మాట్లాడకుండా అలా నిలబడి ఉన్నాడట. వెనకాల నుంచి డైరెక్టర్ అంటున్నాడు, లేదని చెప్పు. ఇతను వింటున్నాడు కానీ ఏమీ చెప్పట్లేదంట. ఇక్కడ యేసేపు అడుగుతూనే ఉన్నాడు, అతను ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే డైరెక్టర్ అలా అడిగి ఒక్కసారిగా ఆ సత్రపు యజమాని అన్నారట, ఈ లోకంలో యేసుకు చోటు లేకపోయినా నా హృదయం అంతా యేసుకు చోటు ఉంది. కంగారైపోయాడు డైరెక్టర్. ఆ డైరెక్టర్ అంటే కంగారైపోరట. ఆ మాట మనం చెప్పగలమా? కానీ చెబితేనే క్రిస్మస్కి నిజమైన అర్థం. ఈ క్రిస్మస్కి నిజమైన అర్థం ఏంటంటే ప్రభువుని, యేసుని మన హృదయములో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మరి అటువంటి ధన్యత, అటువంటి మహాభాగ్యం దేవుడు మనకందరికీ కలుగు చేయను గాక. 3 విషయాలు చెప్పాను. స్టార్ గురించి,
క్రిస్మస్ ట్రీ గురించి, పశువుల పాక గురించి. ఆ స్టార్ మనమేనని, మనము అనేకుల్ని ప్రభు వైపు త్రెప్పాలని విషయం మీరు ఎరగాలి. రెండవదిగా ఆ క్రిస్మస్ ట్రీ అది కాదని, ఒక ట్రీ మనకు ఉందని, మన క్రీస్తులో ఉండాలని, ఈ తీగలు ద్రాక్ష వలిలో ఉండాలని, ఫలించాలని, ఫలించకపోతే పరలోకం వెళ్ళమని, గొడ్డలు ఈ చెట్ల వేరున ఉంచబడి ఉన్నదని, అగ్నిలో వేయబడుతుందని మనం ఎరగాలి. మూడవదిగా పశువుల పాక గురించి మనం ఆలోచించాం. ఆ పశువుల పాకలో పెట్టడానికి గల కారణం సత్రంలో చోటు లేక. నిజానికి ఆ సత్రం ఎవరిదయ్యా అంటే యేసుదే. సొంత ఇంటికి వచ్చాడు యేసు, చోటు లేదు. ఈనాడు ఈ దేహం అనే సొంత ఇంటికి వచ్చాడు యేసు, మనం కూడా చోటు ఇవ్వలేని వారిగా ఉన్నాం. కాబట్టి చెప్పిన మాటలు మీ హృదయంలో పెట్టుకుని దేవుడు కోరిన విధంగా, దేవుడు చెప్పిన విధంగా మీరు నడుచుకోవాలని, మీరు పరలోకం చేరుకోవాలని కోరుతున్నాను. మరి నా యొక్క పరిచయం నేను చెప్పి ముగిస్తాను. నా పేరు రమేష్ అండి. మరి దేవుని యొక్క కృపను బట్టి యవ్వన కాలంలో బైబిల్ కాలేజీలో విద్యను అభ్యసించి, అదే బైబిల్ కాలేజీలో టీచర్గా సేవలు అందిస్తూ తణుకు, నిడదవోలు, గుంటూరు, భీమవరం, పసలదీవి, నర్సాపురం, గొంది, మలికిపురం, కరవాక, అమలాపురం అనేక చోట్ల బైబిల్ కాలేజీ బ్రాంచ్లు ఓపెన్ చేసి విద్యను అభ్యసిస్తున్నాను. మా యొక్క కాలేజీ విధానం ఏంటంటే కేవలం వాక్యాన్ని విభజిస్తూ ముందుకు వెళ్తుంటాం. మీరు గమనించి ఉంటారు, ప్రతి మాట మీకు వాక్యంలో చూపించి చెప్పాను. ఇది కాలేజీ విధానం. మరి బయటకు వచ్చి వాక్యం చెప్పడం పెద్దగా అలవాటు లేదు, కానీ కొంతమంది యొక్క బలవంతం మేరకు వస్తూ ఉంటాను. మరి నా యొక్క పరిచర్య కోసం, నా కుటుంబం కోసం మీ అడుగుతున్న ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నయ్య గారు సామ్యూల్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలండి. దేవుని స్తోత్రములు. హల్లెలూయా.